పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. చాలండి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనము ఒక వాక్యాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. ఈ యొక్క విశ్వాస జీవితంలో మనము బ్రతకాలంటే, అదేవిధంగా మన యొక్క జీవితం ముందుకు నడవాలంటే మనము ఏం చేయాలంటే, మనకు శక్తి కావాలి, అలాగే మనలో కూడా ఒకటి కావాలి. ఏం కావాలి? ప్రాణం కావాలి. ప్రాణం ఉంటేనే మనం పనిచేస్తాము, ప్రాణం ఉంటేనే అన్ని చోట్లకి వెళ్ళగలము, ప్రాణం ఉంటేనే నిద్రపోగలము. కాబట్టి మనలో ఏముండాలంటే ప్రాణం అనేది ఉండాలి. ఇది లేకపోతే నిద్రపోలేము, ప్రార్థనకి రాలేము, ప్రార్థన ఎగ్గొట్టి వేరే చోటకి వెళ్ళలేము. కాబట్టి లోపల ఏం కావాలి? మనకు ప్రాణం అనేది మనకు కావాలి. ఏ అవయవం పనిచేయాలన్నా, నువ్వు నవ్వాలన్నా, నువ్వు ఏడవాలన్నా లోపల ఏం కావాలి? ప్రాణం కావాలి. ప్రాణం ఉంటేనే ప్రతి ఒక్క అవయవము పనిచేస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనకి ఏది స్థిరంగా మనకు కనపడట్లేదు కదండి, ఏది మనకు స్థిరంగా కనపడట్లేదు. కాబట్టి కొన్నిసార్లు మనకు బాగా స్థిరంగా కనపడేవి కొన్ని ఉంటాయి. ఏంటంటే, ఒకటి సమయం, రెండవది బలము, మూడవది ఆరోగ్యము, నాలుగవది మన యొక్క ఆలోచన. చెప్పండి. ఒకటేంటి? సమయం, రెండవది బలము, మూడవది ఆరోగ్యము, నాలుగవది ఆలోచన. కాబట్టి ఈ సమయాన్ని చూసుకొని రెచ్చిపోతూ ఉంటాం, గర్వం వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సమయం నా చేతుల్లోనే ఉందిగా, సమయం నా చేతుల్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా నేను వెళ్ళొచ్చు, రేపు వెళ్ళొచ్చు ప్రార్థనకి, ఎల్లుండి వెళ్ళొచ్చు, వచ్చే ఆదివారం వెళ్ళొచ్చు ప్రార్థనకి అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు సమయం మన చేతుల్లో ఉంది లేదు అనేది ఎలా తెలుస్తుందంటే, కొన్నిసార్లు మనుషులు మన రోడ్డు మీదే తిరుగుతూ ఉంటారు. రోడ్డు మీదే కనపడ్డాడు, కొంతసేపటికి ఏమవుతా ఉన్నారంటే పెట్టులో కనపడేవారు కూడా చాలామంది ఉన్నారు. అవునా కదండి? అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వారు కూడా మనం గ్రామంలో చాలామందిని చూసాం. రోడ్డు మీదే కనపడతారు కొద్దిసేపు, రోడ్డు మీదే మనం ఇప్పటిదాకా మేము చూసామండి. కొద్దిసేపటికి ఎక్కడ కనపడుతున్నారు? పెట్టిలో కనపడేవారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి సమయం అనేది మన చేతుల్లో లేదు అని అప్పుడే మనము గ్రహించాలి. సమయం అనేది ఎక్కడ లేదు? మన చేతుల్లో లేదు. రెండవది బలము. బలము చాలా బలం ఉంది అనుకుంటాం. కొన్నిసార్లు మనసులో ఎంత బాధ ఉన్నా, ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తీసుకున్నా ఏమవుతూ ఉంటుందంటే, మనసులో సంతోషం లేకపోతే, ఆనందం లేకపోతే ఏమవుతూ ఉంటుంది? తీసుకున్న ఆహారానికి యూజ్ అనేది ఉండదు, బలహీనంగా మారిపోద్ది. కాబట్టి మనసులో ఏం కావాలి? మనశ్శాంతి కావాలి, సంతోషం కావాలి, బలము కావాలి. దేవుడిచ్చే ఆ యొక్క మనశ్శాంతిని మనం ఏం చేయాలంటే మనం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మార్తను మనం చూస్తూ ఉంటాం. మార్త ఏం చేసిందో మనందరికీ తెలుసు. ఈ యొక్క మాటను ఎన్నోసార్లు, ఎన్నో ప్రార్థనలో లక్షల సార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మార్త ఏం చేసింది? ఆమె ఏం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారమైన పనులు పెట్టుకొని దేవుడికి ఇవ్వాల్సిన సమయం కూడా ఆమె ఏం చేసిందంటే దొంగలించేసి అప్పుడు తర్వాత దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఆమెకు నీకు అవసరమైనది ఒక్కటే అని దేవుడు అక్కడ చెప్పారు. ఇక్కడ ఆమె ఏం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ దానివల్ల ఏం యూజ్? నాకు ఎంత అవసరం ఉంది, దానివల్ల నేను ఏమైనా పొందుకుంటున్నానా? ఈ యొక్క దేవుడు మన కోసం వచ్చారు. దేవుడు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? మార్త కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క వెయిటింగ్ని చూడట్లా. ఏం చూస్తుంది? ఈ యొక్క పనినే చూసుకుంటూ ఉంది. ఈ యొక్క పనుల్ని ఎలా చేసుకోవాలి, ఎలా ముగించుకోవాలి, ఈ యొక్క ప్రయత్నంలోనే ఉంది. కానీ దేవుడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడ నాకు నిత్య రాజ్యానికి వారసురాలుగా చేయటానికి, ఒక మంచి మాటలను నన్ను బలపరచడానికి దేవుడు నా కోసం వచ్చాడు అన్న మాటను ఆ యొక్క దేవుడు ఆ యొక్క వెయిటింగ్ చేస్తున్నప్పుడు ఆయన్ను చూడట్లా. దేన్ని చూస్తుంది? పనులు. చాలా పనులున్నాయి నాకు, దానినే చూస్తుంది, ఆరాటపడుతుంది. ఈ రోజుల్లో మనం కూడా ఏమైపోతా ఉన్నామంటే పనులకు ఆరాటపడిపోతున్నాం. తర్వాత జీవితాలన్నీ ఎలా మారిపోతున్నాయి అంటే పోరాటాలుగా మారిపోతున్నాయి. అనగదండి, ఆరాటపడుతున్నాం. దేనికోసం ఆరాటపడుతున్నామో మీకు తెలుసు. ఆయన దేవుడు మన యొక్క హృదయాలను లోపల ఏముందో ప్రతి ఒక్క దాన్ని దేవుడు పరిశీలన చేస్తూ వస్తారు. కాబట్టి మనము దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం, దేనికోసం మనం ఆరాటంగా ఈ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, మంచి గుణము ఉన్న స్త్రీలు ఉన్నారు. అలాగే యెషయా గ్రంథంలో అక్కడ ఒక స్త్రీలు, కొంతమంది సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై అక్కడ కులుకుతూ నడుస్తూ అని ఒక మాట ఉంటుంది. అలాగే సామెతల గ్రంథంలో జగడుగొండు అనే స్త్రీ, ఆ యొక్క జగడుగొండు అనే బుద్ధిని కలిగిన ఒక స్త్రీ ఉంటుంది. కాబట్టి ఇలా రకరకాలైన స్త్రీలు ఉన్నారు. దేవునికి ఇష్టమైన స్త్రీలు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క జీవితాన్ని నడిపించిన ఆ యొక్క స్త్రీలు కూడా మనకు ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకున్నాం, నిన్న కూడా చదువుకున్నాం. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. అందరం ఓపెన్ చేద్దాం.
ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుకు సర్పము, మీరు చావని చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో హవ్వను మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఏం చెప్పుకున్నామంటే ఆమె గురించి కొన్ని దినాలు దేవుడు ఆ యొక్క ఆజ్ఞలను ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను కొన్ని దినాలు పాటించింది, కొన్ని దినాలకు ఏం చేసింది, ఆ యొక్క ఆజ్ఞలను అతిక్రమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఆమె నుంచి మరొక ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, అక్కడ ఆమె ఏం చేసిందంటే ఒక క్షయమైన పండు కోసం, ఒక క్షయమైన ఆ యొక్క ఫలము కోసము తను ఏం చేసిందంటే తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్షయమైన ఒక్క ఫలము కోసం, క్షయమైన ఈ యొక్క పని భారాల కోసం, క్షయమైనవి ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి మన యొక్క జీవితాన్ని కొన్నిసార్లు ఏం చేస్తూ ఉన్నామంటే జీవితాన్ని మార్చేసుకుంటా ఉన్నాం, జీవితాన్ని నష్టంలోకి నడిపించేసుకుంటా ఉన్నాము. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ప్రతి ఒక్క ఆజ్ఞ మన మంచికే కానీ చెడుకు ఎలాంటివి లేవు. షెల్ నాట్ ఫియర్, షెల్ నాట్ స్టీల్, షెల్ నాట్ కమిట్ అడల్టరీ అని కొన్ని 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇలాంటి అద్భుతమైన 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. ఒకసారి వాటిని ఒక్కొక్కటి మనం రిమైండ్ చేసుకుంటూ ఉంటే, దొంగలించవద్దు అని చెప్పాడు, అది మన మంచికే కదా, అవునా కదా. దొంగలిస్తే ఏమవుతుంది, నేను పలానా వారి దగ్గర కోసుకొచ్చాను, ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది అనే మనసులో ఏముంటుంది, బాధ ఉంటుంది. అలా 10 ఆజ్ఞలు దేవుడు మన మంచికే పెట్టాడు, కానీ దేవుడు మనం వాటి నుంచి ఏదో కోరేసుకుంటున్నాం, ఏదో పొందేసుకుంటున్నాం అని దేవుడు మనకు పెట్టలేదు. ఒకసారి పరిశీలన చేయండి. దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాంది ఏది ఆశించవద్దు, ఇంకా వ్యభిచరించవద్దు. ఇవన్నీ మనకు అనారోగ్యాన్ని కలుగజేసేవే, మనలో భయాన్ని పెట్టేవే, కానీ మనల్ని గొప్ప స్థానంలో ఉంచేవి కాదు. 10 ఆజ్ఞలు మన మంచికే దేవుడు మనకు పెట్టారు, కానీ ఈ 10 ఆజ్ఞలను మనం పాటించలేని స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ హవ్వ ఏం చేసిందంటే ఒక్క క్షయమైన ఆ యొక్క పండు కోసం తన యొక్క జీవితాన్ని నాశనంలోనికి నెట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొంతకాలం మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని యొక్క జీవితం, దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ, దేవుడు మనకిచ్చిన ఈ ఆజ్ఞల్లో మనం పాటిస్తూ, ఏదో ఒక క్షయమైన పని కోసం, ఏదో ఒక క్షయమైన యొక్క వదులుకోకుండా మనం ఈ యొక్క జీవితాన్ని ఏం చేసుకుంటూ ఉన్నామంటే నాశనంలోనికి మనం నెట్టుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి కొన్నిసార్లు ఈ యొక్క విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని సొంత రక్షకునిగా మనందరం అంగీకరించాం. కాబట్టి సొంత రక్షకునిగా దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే కొన్నిసార్లు మన యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేసే సమస్యలు వస్తూ ఉంటాయి, విశ్వాస జీవితాన్ని పాడు చేసే స్నేహాలు కూడా ఉంటాయి. విశ్వాస జీవితాన్ని ఒకసారి పాడు చేయడానికి విశ్వాసులే అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో అలా సమయంలో మనం ఏం చేయాలంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా మనం పట్టుకోవాలి. ఈరోజు మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది, మనం ఎలాంటి స్నేహాలు మనం కలిగి ఉంటున్నాం. మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఏం చేసేదంటే అండి, ఫ్రెండ్స్ సర్కిల్ అస్సలు ఉండేది కాదు మాకు. ఫ్రెండ్స్ని ఏదన్నా కొంతసేపు ఎక్కువ మాట్లాడినా ఊరుకోదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఆ ఫ్రెండ్స్ వల్లే నేను బాధపడతానేమోనని చాలా స్ట్రిక్ట్ కండిషన్లో ఒక్కొక్కసారి ఉంచేదండి. చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్కి దూరంగా ఉంచేది. ఎంతవరకో అంతవరకే, నీకేం కావాలి దాని వరకే మాట్లాడు, ఇంకా తర్వాత ఎక్స్ట్రా టాకింగ్ ఏమీ వద్దు, ఏమీ పర్సనల్ టాకింగ్స్ కూడా వారితో వద్దు అని ఎక్కడికక్కడ ఫ్రెండ్స్ని నాతో కలవకుండా, నేను వారితో కలవకుండా అలా దూరంగా ఉంచేదండి. నిజంగా అది ఆ రోజు బాధగా ఉన్నా ఈరోజు చాలా మంచిగా ఉంది. నిజంగా కొన్నిసార్లు ఆ యొక్క బంధాలు కూడా మంచివి కాదండి. కొన్నిసార్లు ఆ యొక్క స్నేహాల వల్ల పాపంలో పడే అవకాశాలు కూడా ఉంటాయి. పాపంలో పడిన తర్వాత ఇంకా ఆ యొక్క ఊబిలో నుంచి మనం ఏం చేయలేమంటే బయటకు అనేది మనము రాకుండా పోతాం. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో ఏ క్షయమైన వాటి కోసం మనం అక్షయమైనవి పోగొట్టుకుంటున్నాం. మనకు క్షయమైనది ఏదైతే ఉందో దాన్ని మనకు ఒక్కొక్కసారి మన కళ్ళకి ఎలా కనపడుతూ ఉంటాయి అంటే అక్షయంగా మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి నేను ఈ యొక్క యవ్వనకాల సమయంలో చాలా ఇంపార్టెంట్ 5 వర్డ్స్ నేను గుర్తుంచుకుంటానండి. ఒకటి ఏంటంటే మాటలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను, విశ్వాసంలోను ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది.
ఒకటి అది నేను మనసులో ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటాం. మాటలు ఎలా ఉన్నాయి, ప్రవర్తన ఎలా ఉంది, నా యొక్క పవిత్రత ఏ విధంగా ఉంది అని ఎప్పటికప్పుడు నేను పరిశీలన చేసుకుంటూ ఆ యొక్క వాక్యాన్ని నేను గుర్తుంచుకుంటాను. రెండవది ఏంటంటే, లోకము దేవుణ్ణి చూడదు, లోకము దేవుణ్ణి ఎరుగదు, లోకము దేవుణ్ణి పొందనేరదు అనే మాట యోహాను సువార్తలో ఉంది. ఒకసారి మరలా ఈ యొక్క మాటను జాగ్రత్తగా వినండి. లోకము దేవుణ్ణి చూడదు, లోకము దేవుణ్ణి ఎరుగదు, లోకము దేవుణ్ణి పొందనేరదు. ఒకసారి ఈ యొక్క మాటను మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. లోకం అంట దేవుణ్ణి చూడదంట, అనగదండి. లోకము దేవుణ్ణి చూడదు. ఇప్పుడు మనం లోకంలో ప్రతి ఒక్క ఆశలకి మనం ఎడిక్ట్ అయిపోతే ఎవరిని చూడలేం? దేవుణ్ణి మనము చూడలేము. లోకము దేవుణ్ణి చూడకుండా మనల్ని చేసేస్తుంది. రెండవది ఏంటి? లోకము దేవుణ్ణి ఎరుగదు. అవునా కదండి. లోకంలో దేనికైనా బాగా మనం ఎడిక్ట్ అయిపోతే దేవుని మనం ఏం చేయలేం? పొందలేము. దేవుణ్ణి మనం ఎరగలేము. మూడవది, పాపముతో పోరాడటానికి మనం కష్టపడాలి. పాపంతో ఏం చేయాలి? పోరాడటానికి కష్టపడాలి. ఇది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది. కావాలంటే మీరు చదువుకోండి. 3వ వాక్యం నేను మనసులో ఎక్కువగా ఏం పెట్టుకుంటానంటే, పాపంతో పోరాడటానికి కష్టపడాలి. పాపంతో ఎప్పుడైతే మనం పోరాడతామో, ఎప్పుడైతే పాపం మన కళ్ళ ముందు ఉన్నా మనం జాగ్రత్తగా ఉంటామో, దాన్ని అసహ్యించుకుంటామో, ఎప్పుడైతే మనం దాన్ని అసహ్యించుకున్న రోజు మన యొక్క మనసులోకి ఒక నూతన ఆనందం, నూతన సంతోషం మనలోకి దేవుడు పంపిస్తూ ఉంటారు. ఇది మూడవదండి. నాలుగవది ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ఏ విషయంలోనైనా ఓర్పు అను క్రియను కొనసాగించండి అనే ఉంది. ఓర్పు అనే క్రియను ఏం చేయాలంట? కొనసాగించాలంట. అసలు మనకు ఓర్పే ఉండదు, అనగదండి. ఓర్పే ఉండదు. ఎప్పుడు ఈ యొక్క జీవితాన్ని రన్నింగ్ రేస్ పరిగెత్తుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థనకు మాత్రం ఎలా వస్తాం? తాబేలెళ్ళే వస్తాం. పనికి ఎలా వెళ్ళిపోతాం? సింహం ఒక లయన్ లాగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ విషయంలోనైనా ఓర్పు అనే క్రియను మనం కొనసాగించాలి. ఈ యొక్క జీవితాన్ని తొందరపాటుగా మనం నడిపించకూడదు. ఏదో తొందరగా మనం ఏదో సాధించాలి అనే ఆశతో మనం ఉండకూడదు. ఈ యొక్క జీవితాన్ని మనం ఎలా నడిపించుకోవాలంటే చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును బట్టి విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. చూడండి ఈ యొక్క మాట, మన ముందు ఉంచబడిన ఈ యొక్క పందెము ఎలా పరిగెత్తాలంట? ఓపికగా పరిగెత్తాలంట. ఒక విశ్వాస జీవితాన్ని మనం ముందుకు ఎలా నడిపించాలంటే, ఏదో తొందరపాటుగా కాదు, నామకార్థంగా. కొన్నిసార్లు దేవుని సన్నిధికి వస్తాం, ఏదో వెళ్ళాలి, కొన్నిసార్లు పాటలు అయిపోతాయి, ఆరాధన అయిపోద్ది, స్తుతించలేదు. ఎందుకని? ఈ యొక్క వాక్యం కూడా బుర్రలోకి వెళ్దాం. చెప్పడం కన్నా వినటమే కష్టం కదండి. ఇంకా విని చెవులు ఏమైపోతాయి. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితాన్ని మనం ముందుకు ఎలా నడిపించాలంటే, మనం ఓపికగా నడిపించాలి. ఓర్పు సహనంతో మనం ముందుకు అడుగు వేయాలి. కాబట్టి ఈ యొక్క హవ్వలాగా ఏది మనకు అక్షయంగా కనపడుతుంది, ఏది మనకు ఆ యొక్క అక్షయమైన ఈ యొక్క క్షయమైనది ఏది మనకు అక్షయంగా కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క క్షయమైనది మనం కోరుకొని ఏమి మనం పోగొట్టుకుంటున్నామంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఏం పోగొట్టుకుంటున్నామంట? అక్షయమైన కిరీటాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. దేనికోసం? క్షయమైన వాటి కోసం. క్షయమైనవి ఏమైతే ఉన్నాయో, దేవునికి కన్నా అధికంగా మనం దేనికి ఎక్కువగా స్థానం ఇస్తున్నామో అది అంతా ఏంటంటే క్షయమైనది. మనం ఈ యొక్క క్షయమైన వాటి కోసం ఏం పోగొట్టుకుంటున్నామంటే అక్షయమైన కిరీటాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో దేవుడు మన ముందు ఉంచిన ఈ యొక్క జీవితం అనే పందాన్ని మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉన్నామంటే ముగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. చనిపోయే ఆలోచనలు వచ్చినాయి ఎప్పుడన్నా మీకు? వచ్చే ఉంటాయి. బాధలు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక, హృదయంలో ఉన్న యొక్క భారాన్ని మనం తట్టుకోలేక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చనిపోవాలి అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దేవుడు మన ముందు జీవితం అనే పందాన్ని మన ముందు ఉంచారు. ఈ యొక్క పందెంలో మనం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి, కానీ మధ్యలో మనం పులి స్టాప్ అనేది మనము చేయకూడదు. మనం ఏం పొందుకోవాలి?
అక్షయమైన కిరీటం పొందుకోవడానికి మనం పరిగెత్తుతున్నాం, కానీ దాన్ని పొందుకోకుండా మనం ఆపేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మన యొక్క క్షయమైనది ఏదైతే ఉందో మనం దాటుకుంటూ 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 ఎక్కడికి వెళ్ళాలి? అక్షయమైన కిరీటాన్ని మనం పొందుకోవటానికి మనము పొందుకోవటానికి ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి కొన్నిసార్లు జీవితంలో దేవుడు మనకేదో చాలా జీవితాలు ఇచ్చినట్లు గర్వంగా ఉంటాం. ఎన్ని జీవితాలు ఇచ్చారని మనం ఈ విధంగా గర్వంగా ఉంటున్నాం. ఎన్ని జీవితాలు మన ముందు ఉన్నాయని మనం ఈ విధంగా క్షయమైన వాటి కోసం మనం పరిగెత్తుతున్నాం. దేవుడు ఒకే ఒక జీవితం ఇచ్చారు. దెర్ ఈజ్ నో ఎందర్ లైఫ్. దేవుడు మనకి ఇంకో జీవితం అనేది ఇవ్వాల. ఒకే జీవితం, పరుగు పందెం అనే ఈ యొక్క జీవితం అనే ఈ యొక్క పందెంలో మనం ఏం చేయాలంటే ఎప్పుడు మనం పరిగెత్తుతూనే ఉండాలి. ఏ విధంగా పరిగెత్తాలంటే నామకార్థంగా మనం పరిగెత్తకూడదు. ఓపికగా దేవుని హృదయంలోకి అంగీకరిస్తూ దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ యొక్క మాటల ద్వారా బలపడుతూ మనం ఎలా పరిగెత్తాలంటే ఓపికగా మనము పరిగెత్తాలి. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాం. మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు, నాకు చెప్పక్కర్లేదు ఎవ్వరు అని అనుకుంటూ ఉంటాం. దానిని బట్టి ఎలా ఉంటున్నామంటే మనం గర్వంగా ఉంటాం. ఏదైనా టాలెంట్ నీలో ఉంటే మనసులోకి ఏమొస్తుంది? ఆటోమేటిక్గా గర్వం అనేది వస్తుంది. ఆ లోపల ఆ టాలెంట్ని ఎవరు పెట్టారో తెలుసా? దేవుడే పెట్టాడు. కాబట్టి ఈ యొక్క జీవితంలో చాలా మనకు అక్షయంగా కనపడేవి కూడా అన్ని క్షయమైనవి. కాబట్టి ఈ జీవితంలో ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటాం. నా జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలి, డ్రాయింగ్స్ చేస్తూ ఉంటాం, ప్లాన్స్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క జీవితంలో ఎక్స్పెక్టేషన్స్ చాలా చేస్తాము, కానీ అవి మన జీవితానికి మంచివి కావు అని తెలిసి కూడా వాటన్నిటిని జీవితంలోకి ఏం చేస్తూ ఉంటామంటే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఏం చేస్తాం? ఎక్స్పెక్ట్ చేస్తాము, తర్వాత జీవితంలోకి యాక్సెప్ట్ చేస్తాము, తర్వాత ఇష్టం లేదు అనుకున్న తర్వాత ఎక్స్చేంజ్ చేయాలనుకుంటారు కదండి. ఎక్స్చేంజ్ చేయడానికి ఇచ్చారు కాదు, ఏమీ కాదు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఎక్స్పెక్ట్ చేసినవన్నీ ఏం చేయకూడదు? యాక్సెప్ట్ చేయకూడదు. జీవితంలోనికి యాక్సెప్ట్ చేయకూడదు. కొన్ని ఈ యొక్క చెట్టు ఉంది, ఇప్పుడు ఇది బాగుంది చూడడానికి, చూసి బోర్ కొట్టిన తర్వాత ఆ చెట్టు మీదకి మనసు వెళ్ళిపోద్ది. కాబట్టి దీని మీద వచ్చేసింది, బోర్ కొట్టేసింది. తర్వాత ఎక్స్చేంజ్ చేయాలనుకుంటాం, చేయలేము. కాబట్టి ఈ యొక్క జీవితంలో కొన్నిసారి ఎక్స్చేంజ్ చేయాలని ఉంటాయి, అవునా కదండి. మన యొక్క జీవితం మనకు నచ్చినట్టు బ్రతకాలంటే కుదరదు. మనకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఈ యొక్క జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు నడిపించాలి, దేవుడు కొన్ని కండిషన్స్ మనకు పెట్టారు. కేవలము మనకు బాధ కలిగేవి దేవుడు మనకు పెట్టల. 10 ఆజ్ఞలు మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు కదా. కాబట్టి ఈ యొక్క 10 ఆజ్ఞలు దేవుడు మన మంచికే ఈ యొక్క ఆజ్ఞలు పెట్టారు. కాబట్టి జీవితంలోకి ఏది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు, తర్వాత ఎక్స్చేంజ్ చేసే అవకాశం కూడా మనకు రాదు. చిన్నప్పుడు సండే స్కూల్లోనే ఫస్ట్గా నేర్చుకున్న వాక్యం ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ యొక్క వాక్యం తర్వాత మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ యొక్క వాక్యాలు ఫస్ట్గా నేను నేర్చుకున్న వాక్యాలు ఈ 2. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్తలో ఈ యొక్క 5వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు రోజు ఈ వాక్యాలే చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ 2 వాక్యాలు ఎవరు అడిగినా ఫస్ట్ ఇదే చెప్పేదాన్ని. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ 2 మాటలే నేర్చుకున్నాను. స్టార్టింగ్లో సండే స్కూల్లో నేను ఈ 2 మాటలే నేర్చుకున్నానండి. తర్వాత దేవుడు ఈ విధంగా జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్న సమయంలో తర్వాత దేవుడు మంచి ఏదో ఒక టాలెంట్ ఇచ్చి అలా దేవుని సన్నిధిలో నడిపిస్తూ వస్తున్నారు. తర్వాత నేను డాడీకి నా మనసులో ఉన్నది ఏదైనా నేను చెప్పాలనుకుంటూ ఫస్ట్ చెప్పేస్తా. ఎవరో చెప్తానో ముందు డాడీకే చెప్తా. చెప్పిన తర్వాత డాడీ దాన్ని ఓకే అంటారా లేదా అని ఒక ఆలోచన, అవునా కదండి. ఇప్పుడు మనకు డ్రెస్ కావాలనుకుందాం, ఏదైనా చీర కావాలనుకుందాం, ఏం చేస్తాం? కొనిపిస్తారో లేదో అని అనుకుంటూ ఉంటాం. నేను కూడా మనసులో ఆలోచన వచ్చింది, కానీ ముందు చెప్పేస్తా. చెప్పిన తర్వాత ముందు చెప్పగానే అది మంచిది కాదు అని డాడీకి తెలుసు, నాకు కూడా తెలుసు. తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే, ఒకవేళ అది మన జీవితానికి మంచిది కాదు, అది మనకు తగినది కాదు అని డాడీ నో చెప్పిన తర్వాత ఆ నో చెప్పిన వర్డ్ తర్వాత దానికి ఎక్స్ట్రా ఇంకా చెప్తూ ఉంటారుగా, మనకు తగవు నాన్న, మన జీవితానికి అవి మంచివి కావు అని డాడీ చెప్పిన తర్వాత వెంటనే హృదయం అంగీకరించదు. ఆ వర్డ్ని డాడీ వద్దన్నారు అని మనసు యాక్సెప్ట్ చేసేదాకా నాకు నేను చెప్పుకున్న తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఓకే ఇవి మనకు తగవు అని ఇంకా సైడ్ అయిపోతాయి. ఇంకా మనసు యాక్సెప్ట్ చేయాలి. ముందు మనసు యాక్సెప్ట్ చేయనప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ఇంకా దాని మీద మనసు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే డాడీ నో అన్నారో, కొన్ని వాటికి నో చెప్తారో, వాటిని నేను వెంటనే రిజెక్ట్ చేయడానికి నేను ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటానండి. ఓకే ఇది మన జీవితానికి మంచిది కాదేమో. కాబట్టి పెద్దవారు మనకు మంచి చెప్తూ ఉంటారు, వీళ్ళు ఏదో చెప్తారులే అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకంటే ముందు బ్రతికారు. ఎవరు బ్రతికారు? పెద్దవారు మనకంటే ముందు బ్రతికారు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి తెలిసింది మనకేం చెప్తారు, దాన్ని మనం పాటించాలి.
కాబట్టి వాళ్ళు ముందు బ్రతికారా, మనం ముందు బ్రతికామా? వాళ్ళే ముందు బ్రతికారు. కాబట్టి మంచిదేదో, చిన్నవాళ్ళకి చెడ్డదేంటో వారికి తెలుసు. కాబట్టి వెంటనే మనం ఏం చేయాలంటే దాని మీద ఉన్న మనస్సును మనం ఏం చేయాలంటే తీసేసుకోవాలి. మన హృదయానికి మనం ఏం చేయాలంటే నో చెప్పడం నేర్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈరోజు మా ప్రార్థన ఉంది, ఈ యొక్క మాటలు వింటే ఎన్ని రోజులు ఈ యొక్క హృదయంతో, బలమైన ఈ యొక్క హృదయంతో బలపరుచుకునే ఈ యొక్క మాటలతో నేను ఎన్ని దినాలు సంతోషంగా నేను గడుపుతాను అని మనం ఏం చేయాలంటే ఆలోచన మనం చేసుకోవాలి. కాబట్టి మన హృదయానికి ఏం చెప్పుకోవాలి, ఎప్పటికప్పుడు నో చెప్పటం నేర్చుకోవాలి. ఈ యొక్క హృదయానికి ఏది కరెక్టో ఏది రాంగో సరిగ్గా తెలియదు. ఎన్ని వాక్యాలు మనసులోకి పంపించినా మళ్ళీ ఏ వేలోకి వెళ్ళిపోద్ది, లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క క్షయమైనది నేను అక్షయమైన కిరీటాన్ని పొందుకోకుండా చేస్తుంది అనే మాటను మనం ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. అందరం చెప్పండి. భయమేల నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా. దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా. అందరూ గట్టిగా చెప్పండి. దిగులేలా, నాకు భీతిలేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి మన ఈ యొక్క విశ్వాస జీవితంలో మనం క్షయమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టాలి. మనకు ముందు ఏముంది? అక్షయమైన కిరీటము మన ముందుంది. కాబట్టి దానికోసం మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఇప్పుడు మన సిటీస్లోకి వెళ్తే ట్రాఫిక్ జామ్ అంటూ ఉంటారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్స్ ఉంటాయి. మన లంకలో ఉన్నాయా? ఓన్లీ గ్రీన్ సిగ్నల్. ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మన లంకలో ఏముండదు, రెడ్ సిగ్నల్ అనేది ఉండదు. ఎప్పుడైనా ప్రార్థన జరిగితే వేస్తారు ఒక కొమ్మ మధ్యలో, అంతే కదా, అదే రెడ్ సిగ్నల్. ఏదన్నా ప్రార్థన, ఏదన్నా ప్రేయర్ కానీ ఏదన్నా పెళ్లి జరిగితేనే రెడ్ సిగ్నల్ పడిద్ది, ఇంకెప్పుడైనా గ్రీన్ సిగ్నల్. కొన్నిసార్లు సిటీస్లో ఏం జరుగుతూ ఉంటుంది, రోజు రెడ్ సిగ్నల్ ఇస్తారు, గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఏంటమ్మా ఇంకా రావటం లేట్ అయింది, ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ ఆపేశారు కాబట్టి లేట్ అయింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి అక్కడ మనం వెళ్తూ ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదండి. మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలి కదండి, ఆగిపోవాలి. రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం ఆగిపోవాలి, మన వాహనం కూడా ఆగిపోవాలి. తర్వాత మనం ఏం చేస్తూ ఉంటామంటే వెయిట్ చేస్తూ ఉంటాం. అక్కడ మనకు చెప్తూ ఉంటారు నువ్వు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేదాకా మనం ఏం చేస్తూ ఉంటాం, అక్కడ ఆగిపోతూ ఉంటాం. ఆయన వైపు చూస్తూ ఉంటాం, ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో, ఎప్పుడు ఆ చెయ్యిని ముందుకు అంటాడో అని ఏం చేస్తూ ఉంటామంటే మనం వెయిటింగ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ దేవుడు అక్కడ ఆయన చెప్తారో మనం వెంటనే ఏం చేస్తూ ఉంటాం, ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన లంకలో అయితే ఇటు రావటానికి ఉంటుంది, ఇటు రావటానికి ఉంటుంది. కానీ సిటీస్లో ఎలా ఉంటుంది, ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళాలి, మళ్ళీ అటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళాలి. ఒకే దారి, రెండు దారులు ఉంటాయి. వెళ్ళేవారికి ఒక దారి, మళ్ళీ రిటర్న్ వచ్చేవారికి ఒక దారి. కానీ మన లంకలో ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఏ సందులోకైనా నో గ్రీన్ సిగ్నల్స్, నో రెడ్ సిగ్నల్స్, ఇలా ఉంటుంది. కాబట్టి మనం యొక్క విశ్వాస జీవితంలో కొన్నిసార్లు సమస్యలు రెడ్ సిగ్నల్ లాగా పడిపోతూ ఉంటాయి, ఆగిపోవాలి. అప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు మనం చూడాలి. ఎప్పుడు కార్యం చేస్తావయ్యా, ఎప్పుడు నన్ను సమస్యల నుంచి ముందుకు నడిపిస్తావు, ఎప్పుడు నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తావు
అని ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం చూసినప్పుడు ఇది ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క గ్రీన్ సిగ్నల్ మన యొక్క సమస్యలు దేవుడు వెలిగిస్తారు, మనం వెంటనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు వాహనాలు మన పక్క నుంచి కూడా వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఎంతో మంచి వాహనాలు మంచి అలాగే మనకంటే మంచిగా ఉన్నవారు పక్క నుంచే వెళ్తూ ఉంటారు. వారిని చూసి ఆ వాహనంలో మనం రోడ్డు మీద వెళ్తున్న పక్కన వారిని చూస్తామా, వెళ్ళిపోతున్నారు అనుకుంటాం. కానీ మన ప్రక్క వారు ఏదన్నా మంచిది కొనుక్కుంటే ఇంకా ఎక్స్పెక్ట్ అయిన దాని మీదే చూపు, నేను కూడా కొనుక్కోవాలి అని ఆశలు ఏం చేస్తూ ఉంటాయి, వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఏంటంటే ఈ యొక్క దారి ఎలాంటిదంటే దేవుడు మన ముందు ఉంచిన ఒక పందెం. ఈ యొక్క జీవితం అనే పందెంలో మనం ఏం చేయాలంటే ఓపికగా మనం నడవాలి. కరోనా టైంలో అండి ఏమవుతుందంటే ఆ టైంలో అందరం స్ట్రక్ అయిపోయాం అలా కదండి. ఐస్లో పెడితే ఎలా ఉంటారు, స్ట్రక్ అయిపోతారు. మనం కూడా లంకలో ఏమైపోయాం, స్ట్రక్ అయిపోయాం. అయితే అలాంటి సమయంలో డాడీ ఈ చర్చ్ కన్స్ట్రక్టింగ్ జరుగుతూ ఉన్న సమయంలో కొంతసేపు వాళ్ళ ప్రార్థన అయిపోయేది. 9 రోజు మార్నింగ్ మమ్మీ వాళ్ళు ప్రేర్ చేసుకుంటారు కదండి. అప్పుడు చేసుకుంటున్నప్పుడు తర్వాత మాకు వెంటనే మళ్ళీ క్లాస్ ఉండేది. ఈ ప్రార్థన చేసుకున్న టైంలోనే మేము ఏం చేయాలంటే రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన అవగానే మేము ఇక్కడికి రావాలి. బైబిల్స్ తీసుకొని, ఒక పెన్ తీసుకొని, ఒక బుక్ తీసుకొని ఇక్కడికి రావాలి. కానీ కష్టంగా ఉండేది, కానీ డాడీ రమ్మన్నారు, రావాలి. తర్వాత అప్పుడు డాడీ వాక్యం చెప్తూ ఉండేవారు. ఈ స్టోరీలో ఇలా జరిగింది, ఈ స్టోరీలో ఇలా దేవుడు అలా నడిపించారు, ఇలాంటి కష్ట సమయంలో దేవుడు ఇలా నడిపించారు అని చెప్పుకుంటా వచ్చేవారు. కొన్ని వినేవాళ్ళం, కొన్ని రోజు ఇదే అలా అనుకునేవాళ్ళం. అలా ఆ యొక్క డాడీ పెట్టిన ఆ యొక్క కండిషన్ని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం చేయాలి, పాటించాలి. అలా పాటిస్తూ ఉన్నప్పుడు ఒక రోజు పూర్తిగా ఇంకా ఈ యొక్క బైబిల్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ వచ్చేసిందండి. అయితే ఇంకా నేను రోజు బైబిల్ చదువుకుంటూ ఉన్న సమయంలో ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడుతూ వచ్చేవారు. ఓకే, ఈ యొక్క సమయంలో నేను యంగేజ్లో ఉన్నాను. ఇలాంటి యంగేజ్లోనే ఇంకా ఎంతమంది బాధపడుతున్నారని ఇంట్లో కొన్ని కలర్ పేపర్స్ ఉండేయండి. బ్లూ కలర్, వైట్ కలర్, అలాగే పింక్ కలర్ ఇలాంటివి ఉండేవి. ఆ పేపర్స్ నేను తీసుకొని ఒక వాక్యం తీసుకొని దాని మీద కొంచెం ఎక్స్ప్లెనేషన్ రాయటం. ఈరోజు డేట్ వేసి తర్వాత ఆ యొక్క తీసుకున్న వాక్యాన్ని రాసుకొని దాంట్లో ఉన్న కొంచెం ఎక్స్ప్లెనేషన్ నేనే రాసేదానండి. రాసి మళ్ళీ డాడీకి చూయించిన తర్వాత డాడీ ఆ పేపర్ని ఫోటో తీసుకొని షీలో గ్రూప్ ఉంది కదండి, ఇంకా ఫొటోస్ తీయటం, ఏ రోజుకి ఆ రోజు తీయటం, రోజు రాసేదానండి. అలా ఒక వాక్యం తీసుకోవటం. మాకు మధ్యాహ్నం దాకా ఈ క్లాస్ జరిగేది. డాడీ మధ్యాహ్నం దాకా క్లాస్ చెప్పేవారు. తర్వాత నుంచి ఖాళీ ఒక వాక్యం తీసుకోవటం, దాన్ని రాయటం. రాసిన తర్వాత మళ్ళీ డాడీకి చూపించి, డాడీ దాన్ని ఓకే ఇది కరెక్ట్, ఇది బాగానే ఉంది, ఓకే ఇన్ని ఆలోచన ఎలా వస్తుంది నీకు అంటారు ఒక్కొక్కసారి. అంటే చిన్నప్పుడు కదా, నేను తెలీదు, దేవుడు నన్ను నేను ఆత్మతో నింపబడ్డానని నాకు తెలీదు. కానీ దానికి సంబంధించిన ఒక ఆత్మీయమైన ఆహారాన్ని దేవుడు అక్కడ నాతో రాయిస్తూ వచ్చారు. ఆ యొక్క ఫొటోస్ తీసి ఎప్పటికప్పుడు ఆ యొక్క షీలో గ్రూప్లో సెండ్ చేస్తూ వచ్చేవాళ్ళు. చాలామంది ఆ యొక్క వాక్యాల ద్వారా బలపడిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఏదన్నా నేను తప్పు చేసినా కానీ, ఏదన్నా వెంటనే చెప్పినా కానీ ఇలా ట్రై చేయనాను, అలా ట్రై చేయి అని ప్రేమతో చెప్పేవారు. తర్వాత ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క విషయంలో. ఓకే ఇది కరెక్ట్ అని చెప్తే ఉండే. ఎక్కడన్నా ఏదన్నా రాంగ్ చేశానంటే ఇది మనకు కుదరదులేనా అని అక్కడ కూడా ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే ప్రేమగా చెప్పేవాళ్ళండి. ఓకే ఎంత బాగా చెప్పినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే దీంట్లో ఏం దాగి ఉందో, ఏ సమస్య దాగి ఉందో, మన హృదయాన్ని బాధపరిచే మాట ఏముందో, అక్కడ ఏ యొక్క చిచ్చుల్లో మనం పడిపోతున్నామో అని వెంటనే ఆలోచన వచ్చేస్తూ ఉంటుందండి. కాబట్టి ఈరోజు మన యొక్క బిడ్డలతో కూడా మనం ఏం చేయాలంటే ప్రేమను పంచడమే కాకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారికి నేర్పిస్తూ మనము ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మనం క్షయమైన దానికోసం మనం ఏం చేస్తూ ఉన్నాం, అక్షయమైన కిరీటాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి మన యొక్క హృదయానికి ఎక్కువగా ఏం వాక్యం అవసరం అంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చివరిగా మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి మీద స్వాతంత్రం ఉంటుంది, అవునా కదండి. మంచి చేయడానికి స్వాతంత్రం ఉంది, చెడు చేయడానికి స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావంట. నేను చదువుకున్నాం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు అని చదువుకున్నాం. ఇప్పుడేం చదువుకున్నాం, అన్నిటి యందు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, దేవుని వాక్యాన్ని అంగీకరించే విధంగా మనం ఉంటున్నామా, దేన్ని మనం పోగొట్టుకుంటున్నామంటే అక్షయమైన కిరీటాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. కాబట్టి అయితే మన బ్రతుకులో దేవుని కన్నా ఎక్కువగా మనం దేనికి స్థానం ఇస్తున్నామో అవన్నీ ఏంటంటే క్షయమైనవి కోరుకొని మనం ఏం పోగొట్టుకుంటున్నాం, అక్షయమైన కిరీటాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. మన మైండ్లో ఎప్పుడో కాన్సెప్ట్ ఉండాలండి, క్షయమైన కిరీటం మనం దాన్ని పొందుకోవాలి. ఈరోజు మనం దీన్ని వదులుకుంటే మనం దాన్ని సంపాదించుకుంటాం. ఈరోజు మనం పట్టుకొని ఉంటే మనం ఏం పోగొట్టుకుంటాం, అక్షయమైన కిరీటాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి హవ్వ ఒక రమ్యమైన యొక్క పండు కోసం ఫ్యూ మినిట్స్లో హ్యాపీనెస్, ఫ్యూ మినిట్స్లో యొక్క సంతోషం ఉంటుంది. తర్వాత ఆ పండు లైఫ్ లాంగ్
తినదు, వెంటనే తినేసిద్ది, మళ్ళీ వెంటనే డైజెషన్ కూడా అయిపోద్ది. కాబట్టి ఆ క్షయమైన యొక్క ఒక్క పండు కోసం దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేసింది. అది దేవుడు మధ్యాహ్నం డాడీ కూడా చెప్పారు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పారు. కాబట్టి ఆ క్షయమైన ఒక్క పండు కోసము, క్షయమైన దానికోసం అక్షయమైన కిరీటనమే పోగొట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఎంత హృదయంలో ఒక బాధ వచ్చేసింది. వారు ఏం చేశారంటే చెట్ల మధ్య దాక్కున్నారు. అప్పటి వరకు ఎలా బ్రతికారు? చక్కగా దేవుడిచ్చిన ఆ యొక్క జీవితంలో, ఆ యొక్క ఏదైనా తోటలో చాలా సంతోషంగా వారు బ్రతుకుతూ వచ్చారు. ఎప్పుడైతే దేవుడు ఆ పెట్టిన ఆజ్ఞను అతిక్రమించారో వారిలోకి ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు నన్ను ఏమంటారు, ఏమని శిక్షిస్తారో, వారిలో ఏమొచ్చేసింది? ఇక హ్యాపీనెస్ పోయింది. ఇంకా మొత్తం ఏం నిండిపోయింది? దుఃఖము నిండిపోయింది. కాబట్టి ఈరోజు మనం కూడా విశ్వాస జీవితంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు క్షేమైనవి ఏమైతే ఉన్నాయో, దేవునికన్నా మొట్టమొదటి స్థానం దేనికి ఇస్తున్నామో అవన్నీ ఒకసారి లిస్టు తీద్దాం బయటికి. దేవునికన్నా దీనికి ఎక్కువ సమయం ఇస్తున్నాను, దేవునికన్నా నిద్రకి ఎక్కువ సమయం ఇస్తున్నాను, దేవునికన్నా పొలానికి ఎక్కువ సమయం ఇస్తున్నాను, దేవునికన్నా నా యొక్క సొంత పనులకు ఎక్కువ సమయం ఇస్తున్నాను, దేవుని యొక్క పరిచర్య కన్నా నా యొక్క ఇంట్లో ఉన్న ఈ యొక్క పనులకు ఎక్కువ సమయం ఇస్తున్నాను. ఒకసారి లిస్ట్ తీద్దాం బయటికి. క్షయమైనవి మొత్తం దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వనంత వరకు మనం కోరుకున్నవి అన్నీ ఏమైపోతా ఉంటాయి అంటే క్షయమైపోతాయి. కాబట్టి దేవునికి ఎప్పుడైతే మొదటి స్థానం ఇస్తామో, దేవునికి ఇష్టమైనవి మనం చేస్తూ ఉంటామో, దేవునికి ఎప్పుడైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మన హృదయంలోకి దేవుని ఆహ్వానిస్తామో, మన కొరకు ఏం సిద్ధపడి ఉంటుంది? అక్షయమైన కిరీటము మన కోసం సిద్ధపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన హృదయంలో ఏమైతే క్షయమైనవి ఉన్నాయో వాటన్నింటిని తీసేసుకొని అక్షయమైన కిరీటం కోసం మనం పోరాడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం.